సినీ నిర్మాణ రంగంలో విజయాలు అపజయాలు సహజం. కొన్నిసార్లు ఎంత కష్టపడినా కాలం కలిసిరాక ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కె నారాయణ పరిస్థితి కూడా గత కొంతకాలంగా దాదాపు ఇలానే ఉంది. ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రాల విడుదలలో ఊహించని ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. కానీ ఇప్పుడు చీకటి తొలగిపోయి సరికొత్త వెలుగులు వచ్చాయి. ఆయన ఆనందంగా అన్ని మంచి శకునములే అని పాడుకుంటున్నారంటే అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఒకప్పుడు అడుగడుగునా సమస్యలు ఎదుర్కొన్న ఆ నిర్మాణ సంస్థ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోవడానికి సిద్ధమైంది. ఇటీవలే జరిగిన తమిళనాడు రాజకీయ పరిణామాలు సినిమా రంగాన్ని కూడా ఎంతగా ప్రభావితం చేశాయో అందరం చూస్తున్నాం. జననాయకన్ చిత్ర కథానాయకుడు దళపతి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా అత్యున్నత బాధ్యతలు స్వీకరించడం ఒక చారిత్రక ఘట్టం. విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి వెంకట్ నారాయణ దశ పూర్తిగా మారిపోయింది. ఆయన ఇప్పుడు కేవలం ఒక అగ్ర నిర్మాత స్థాయికి పరిమితం కాలేదు. ఏకంగా తమిళనాడు రాష్ట్రం తరఫున న్యూఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా అత్యంత కీలకమైన బాధ్యతలు చేపట్టారు. ఒక నిర్మాతగా ఆయన పడిన శ్రమకు సహనానికి దక్కిన అరుదైన గౌరవం ఇదే. విజయ్ ముఖ్యమంత్రి కావడంతో ఆయన నటించిన జననాయకన్ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాల విషయంలో కూడా ఎన్నో ఉత్కంఠభరిత పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎట్టకేలకు ఈ సినిమాను ప్రత్యక్షంగా వీక్షించిన సెన్సార్ రివైజింగ్ కమిటీ దీనికి ఏ సర్టిఫికేట్ జారీ చేసిందని సమాచారం. సెన్సార్ పూర్తి కావడంతో ఇక విడుదలకు మార్గం సుగమమైంది. అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఈ చిత్రాన్ని ఇదే నెల 23న అత్యంత భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి వెంకట్ నారాయణ సర్వసన్నాహాలు చేస్తున్నారు. థియేటర్ల వద్ద త్వరలోనే భారీ పండగ వాతావరణం నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ విజయ్ పరంపర వాస్తవానికి జూన్ నెలలోనే ప్రారంభమైంది. జూన్ 19న వెంకట్ నారాయణ ఎంతో అభిరుచితో నిర్మించిన మలయాళ చిత్రం బాలన్ ది బాయ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కేవలం కమర్షియల్ గానే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అద్భుతంగా సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మక చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై సత్తా చాటింది. స్వచ్ఛమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి మలయాళ ప్రేక్షకులతో పాటు ఇతర భాషల సినీ ప్రియుల నుంచి అద్భుతమైన ఆదరణ లభించింది. వెంకట్ నారాయణ నిర్మిస్తున్న మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ టాక్సిక్. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వస్తున్న ఈ భారీ యాక్షన్ మూవీ కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర బృందం ఇప్పటికే ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. ఇలా వరుసగా 3 నెలల్లో 3 వేరు భాషల్లో 3 భారీ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అనేది భారతీయ సినీ పరిశ్రమలో అరుదైన రికార్డ్. వెంకట్ కె నారాయణ పక్కా ప్రణాళిక, సినిమాలపై ఆయనకున్న అభిరుచికి ఈ హ్యాట్రిక్ విజయాలు ఒక ప్రబల నిదర్శనంగా నిలిచిపోతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.